ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన, శ్రేష్టమైన, అతి మనోహరమైన, సర్వోత్కృష్టమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను. POUI సంబంధించినటువంటి డైరెక్టర్ దగ్గర నుంచి మొదలుకొని డిప్యూటీ డైరెక్టరు, జాయింట్ డైరెక్టరు, ప్రొఫెసర్స్, ప్రిన్సిపల్స్, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు అందరూ సంఘాన్ని ఆ తప్పుడు బోధలతోనే రోజు రోజు గలిబిలి చేస్తా ఉన్నారు. ఎన్నో కొత్త ప్రశ్నలను, కొత్త కన్ఫ్యూజన్ ని సార్వత్రిక సంఘంలో లేవనెత్తుతూ అనేకమైనటువంటి అమాయకులైనటువంటి విశ్వాసులను గలిబిలి చేస్తూ గందరగోళం చేస్తూ ఉన్నారు. చేసే పిచ్చి బోధ అయితే ఏదైతుందో దాన్ని ఏమాత్రం సమర్థించడానికి అసలు మేము ఎప్పుడు సిద్ధంగా ఉండమండి. అసలు ఎవరు వాడైనా, ఎంతటి వాడైనా కూడా బైబిల్ వాక్యాన్ని కలిపి చెరిపి లేని మాటల్ని పుట్టించి కిట్టించి ఆత్మను ఊదడని చెప్తారంటే అక్కడ జీవ వాయువును ఊదగా అని క్లియర్ గా రాసి ఉంటే మనం దేవునిలోని ఒక భాగం అట. BOUI సంబంధించిన ఎవరైనా ఇదే సిద్ధాంతం అండి. చాలా మంది అక్కడి నుంచో పోయారు. పోయిన వాళ్ళు అక్కడ ఉన్నంతసేపు ఎవరి మైండ్ అయినా అది ఎలా ఉంటుందంటే దేవుని మీద ప్రేమ కంటే అక్కడ ఉన్న డైరెక్టర్ల మీద అభిమానం, ప్రేమ పొంగిపోయి ఉంటది. కాబట్టి ఆ భ్రమలో బ్రతుకుతుంటారు. కాబట్టి ఆ ప్రెమిసిస్ లో ఉన్నంత వరకు మైండ్ స్విచ్ ఆఫ్ అయిపోద్ది. సొంత ఆలోచన, సొంత బుర్ర సొంతంగా ఆలోచించడం స్విచ్ ఆఫ్ అయిపోద్ది. కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా నమ్మేస్తారు. ఆ మైకం పోవాలంటే అక్కడ నుంచి బయటకు వచ్చేయాలన్నమాట. అక్కడ ఉన్నంతసేపు ఆ లౌకిక ఆత్మ, అదొక రకమైన ఆత్మ, వారిని భ్రమపరిచే ఒక ఆత్మ పనిచేస్తూ ఉంటది. కాబట్టి మైండ్ స్విచ్ ఆఫ్ అయిపోయి సొంత బుర్రకాలు ఉండవు. వాళ్ళు ఏం చెప్పినా జస్ట్ దే నాట్ దేర్ హెడ్స్ అన్నమాట. తలకాట ఊపుతా ఉంటారు అంతే. బయటకు వచ్చేసిన తర్వాత ఆ బ్రహ్మపరచు ఆత్మ ఏదైతే ఉందో అది వదిలేసిన తర్వాత కొంతకాలానికి మైండ్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత కొత్తగా అప్పుడు బైబిల్ చదివితే అప్పుడు ప్రత్యక్షత కలిగి అప్పుడు సర్వసత్యాలు బయటకు వస్తాయి అన్నమాట. అందుకే అందులోంచి బయటకు వచ్చిన వారికి మాత్రమే సత్యాలు ఎందుకు అర్థమవుతాయి, వాళ్ళే ఎందుకు మరి అక్కడ నమ్మిన దాన్ని అబద్ధం అనుకొని సత్యాన్ని అంగీకరించే మనసు వాళ్ళకే ఎందుకు వస్తుంది అని అంటే అలాంటి హృదయం వాళ్ళకు ఆ ఆత్మ విడిచిపోయిన తర్వాత వచ్చేస్తుంది అనమాట. ఒకసారి మనసు పెట్టి నిజంగా నువ్వు భక్తిపరుడు అయితే, యథార్థవంతుడు అయితే, బైబిల్ని ప్రేమించేవాడు అయితే, సత్యాన్ని ప్రేమించేవాడు అయితే ఒక్కసారి మంచి మనసుతో చివరి దాకా జాగ్రత్తగా విను. అసలు మనం గినక వీళ్ళు చెప్పినట్టుగా BOUI వారు అందరూ చెప్తున్నట్టు మనం దేవునిలోని భాగమైతే, జాగ్రత్తగా ఆలోచించండి, మైండ్ స్విచ్ ఆఫ్ చేసుకోమాకండి. మనము దేవునిలోని భాగమైతే, దేవునిలో ఆత్మను పంచుకున్న వారమైతే, దేవునిలో నుంచి మనం పుట్టిన వారమైతే, దేవుడు మనల్ని కని ఉంటే మన లోపలికి ఎవరి ఆత్మ వస్తుందో తెలుసా? దేవుని ఆత్మ వస్తుంది. ఆయన ఆత్మ అంటే ఆయన స్వభావం మనకు వస్తుంది. ఆయన స్వభావం ఎటువంటిదో తెలుసా? పాపము ఎప్పటికీ చేయలేడు దేవుడు. ఆయనకున్న స్వభావం ఏంటంటే తన స్వభావమునకు విరుద్ధముగా ఆయన ఏమి చెయ్యడు అని మనం అంతకుముందు 2 తిమోతి 2:13 చూసాం కదా. తన స్వభావమునకు విరుద్ధంగా దేవుడు ఏది ఎప్పుడు చేయడు. అందులో ఒకటేంటో తెలుసా? ఆయన పాపము ఎప్పటికీ చేయడు. గాడ్ కెన్ నెవర్ కమిట్ ఎ సిన్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు హిమ్ టు కమిట్ ఎ సిన్. ఇఫ్ హీ డస్ సో ఇట్ విల్ బి అగైనెస్ట్ టు హిస్ నేచర్. అతని స్వభావానికి విరుద్ధం అయిపోద్ది. పాపం కనుక దేవుడు చేస్తే అది అతని స్వభావానికి విరుద్ధం కాదు. దేవుడు ఎప్పటికీ పాపం చేయడు. దేవుడు ఎప్పటికీ అబద్ధం ఆడడు. దేవుడు ఎప్పటికీ మోసం చేయడు. దేవుడు ఎప్పటికీ అన్యాయం చేయడు. ఇది దేవుని స్వభావం, దేవుని ఆత్మకు ఉన్నటువంటి లక్షణాలు. ఆ ఆత్మనే పంచుకొని మనం పుడితే, దేవునిలోని భాగాలమైతే, దేవునిలోని ఆత్మే మనమైతే, దేవుడు మనల్ని కని ఉంటే ఎన్నటికీ మనం పాపం చెయ్యలేము. ఎందుకంటే మనలో ఉన్నది ఆయన స్వభావమే కాబట్టి మనం ఎప్పటికీ పాపం చేయలేం. ఇంపాసిబుల్. ఇట్స్ వెరీ ఇంపాసిబుల్. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ ఫర్ us టు కమిట్ ఎ సిన్. మనం పాపం చేయటం ఎప్పటికీ జరగకూడదు. ఎందుకనంటే మనలో దేవుని స్వభావం ఉంది కాబట్టి, ఆయన స్వభావాన్ని పంచుకున్నాం కాబట్టి, ఆయనలో నుంచే ఊడి వచ్చాం కాబట్టి మనం ఎప్పటికీ పాపం చేయకూడదు. మరి మనం పాపం చేయకుండా ఉన్నామా? ఎవరైనా శోధించని, సాతాను శోధించని, మన మీద ఈ రక్తవంశాల దేహాన్ని మనం ధరించుకొని ఉండని, ఈ శరీరమే మనల్ని శోధించని, బయట ఎక్స్టర్నల్ టెంప్టేషన్ కావచ్చు, ఇంటర్నల్ టెంప్టేషన్స్ కావచ్చు, ఈ శరీరం వల్ల, శరీర ఇచ్చల వల్ల మనకు కలిగే టెంప్టేషన్స్ కావచ్చు, అవుట్ సైడ్ నుంచి సాతాను మనకు కలిగించే టెంప్టేషన్స్ కావచ్చు. టెంప్టేషన్స్ ఏదైనా, శోధన ఏదైనా మనలో ఉన్నది కనుక దేవుని స్వభావం అయితే, దేవుని నుంచి ఆత్మ పంచుకున్న వారమైతే దాని స్వభావం ఏంటో తెలుసా? దాని స్వభావ లక్షణం ఏంటో తెలుసా? పాపము చేయదు, పాపము అంటనివ్వదు. మరి మానవ జాతి అందరూ ఎందుకు పాపం చేశారు? భార్య చెప్పేస్తే ఆదాం ఎందుకు వినేశాడు?
ఆదాములో ఉన్నది దేవుని స్వభావం, దేవుని ఆత్మ అయితే, అందులోంచి వచ్చిన భాగం అయితే, దానికి ఉన్న సహజ లక్షణం పాపము చేయదు, అబద్ధము ఆడదు. మరి ఎందుకు చేయగలిగే మానవులందరూ ఎందుకు కొన్ని కోట్ల తప్పులు చేస్తున్నాం? ఎందుకనంటే మనం ఆయన నుంచి పుట్టలేదు, మనం ఆయన నుంచి ఆత్మను పంచుకొని రాలేదు. ఆయనలో నుంచి వచ్చిన వ్యక్తి, ఆయన ఆత్మను పంచుకున్న వ్యక్తి, ఆయనలో భాగమైన వ్యక్తి, మీరు చెప్తున్నట్టుగా ఆయనలో భాగమైన వ్యక్తి ఎవరు తెలుసా? యేసుక్రీస్తు వారు, యేసు ప్రభు వారు. అందుకే యేసు ప్రభు వారు మనలాంటి దేహాన్ని ధరించుకున్న ఆయన ఒక చిన్న అబద్ధం మాట్లాడలేకపోయాడు, ఒక చిన్న కుట్ర చేయలేకపోయాడు, ఒక చిన్న అన్యాయం చేయలేకపోయాడు, ఒక చిన్న పాపం చేయలేకపోయాడు. ఎందుకు? ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. ఆయన చెయ్యలేడు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి, దేవునిలో నుంచి ఆత్మ పంచుకున్న వ్యక్తి కాబట్టి, త్రిత్వంలోని ఒక వ్యక్తి కాబట్టి, ఆయనలో ఉన్నది దేవుని స్వభావం కాబట్టి, తన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏం చెయ్యడు కాబట్టి, అందుకే యేసు ప్రభు వారు చిన్న పాపం కూడా చేయలేకపోయాడు. ఎందుకు యేసు ప్రభు వారు చిన్న అబద్ధం గాని, చిన్న అన్యాయం గాని, చిన్న పాపం గాని, చిన్న వ్యభిచారం గాని, చిన్న దొంగతనం గాని తన జీవితంలో ఒక చిన్న రవ్వంతైనా ఎందుకు చేయలేకపోయాడు? మనలాంటి దేహాన్ని ధరించుకున్నా కూడా ఆయనకి ఎందుకు అది సాధ్యం కాలేదు అని అంటే, ఆయనలో ఉన్నది దేవుని ఆత్మ, దేవుని స్వభావం. ఆయన పాపం చేస్తే స్వభావానికి విరుద్ధం అది, ఆయన ఎప్పటికీ చేయలేడు.